ఒక రైతుకి ఇద్దరి కొడుకులు. చనిపోయే ముందు తండ్రి ఇద్దరికీ ఒక్కో నాణెం ఇచ్చి ఇలా అన్నాడు: ఈ నాణెం చిన్నదే కావచ్చు, కానీ దీన్ని ఎలా వాడతారో అదే దీని విలువ. మొదటి కొడుకు ఇలా అనుకున్నాడు: ఇది పోతే నాకు ఏమీ ఉండదు, అందుకే దీన్ని జాగ్రత్తగా దాచుతాను అని అనుకొని దాన్ని ఒక పెట్టెలో పెట్టి దాచేశాడు. రెండో కొడుకు మాత్రం ఆలోచించాడు. నాణెం నిలవ కోసం కాదు, మార్పు కోసం. అతను ఆ నాణెంతో చిన్ని మొక్కలు కొనుగోలు చేశాడు, భూమిలో నాటాడు, నీళ్లు పోశాడు, శ్రమ పెట్టాడు, ఓపిగ్గా ఎదురు చూశాడు. కాలం గడిచింది. నెలలు కాదు, సంవత్సరాలు. పెట్టెలో ఉన్న నాణెం అదే తీరులో అలాగే మిగిలిపోయింది. కానీ భూమిలో నాటిన నాణెం చెట్టుగా మారింది, నీడనిచ్చింది, ఫలాలునిచ్చింది, విలువనిచ్చింది. అప్పుడు తండ్రి మాట అర్థమైంది. డబ్బు దాచితే సంఖ్యగా మిగిలిపోతుంది, అదే సరైన రీతిలో పెట్టుబడిగా పెడితే మంచి అవకాశంగా మారుతుంది.